దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయుచున్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశం సాక్షిగా జీవించు. ప్రియులారా, క్రైస్తవ జీవితం క్రీస్తు కొరకు సాక్ష్యం ఇచ్చు జీవితం. ఏ రీతిగా మనం సాక్ష్యముగా ఉండగలమో దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, విసుకక విరామమెరుగక నిత్యము ఆయన కొరకు మనము సాక్ష్యం ఇవ్వాలి. రేయైనా పగలైనా ఆయన కొరకు ప్రకటించాలి. దేవుడు చేసే కార్యమును గూర్చి మనం వివరించాలి అని యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనములోను, ఇర్మియా 51:10వ వచనములోను మనం చూస్తున్నాం. ప్రియులారా, మన గృహాలలో మనం సాక్షార్థముగా జీవించాలి. దేవుడు మన పట్ల ఎంత గొప్ప కార్యములు చేశాడో వాటికి మనం సాక్షిగా ఉండాలి. ఎన్నో చోట్ల సాక్ష్యం ఇచ్చే మనం గృహాలలో క్రైస్తవ సాక్ష్యం కలిగి లేకపోతే దేవుని మహిమపరచలేము. ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండి మనము సాక్ష్యం ఇచ్చే వారముగా ఉండాలి. అనగా యథార్థత, క్రమం ఆయన వలననే మనకు కలుగుతుంది. కేవలం మన జ్ఞానంతో కాక దేవుని జ్ఞానం కలవారమై ఉండాలి. అంతేకాదు, సంఘ సహవాసాలలో ఆయన కొరకు మనము సాక్ష్యం ఇవ్వాలి. ప్రియులారా, అనేకులకు ప్రోత్సాహకరముగాను దేవుని ఆశీర్వాదముగాను చేస్తాడు. ప్రతి సంఘములో సాక్ష్యం ఇచ్చుట ద్వారా దేవుని మహిమపరచుట ఆచరణ యోగ్యమైనది. ప్రభువు కొరకై సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడకుండా, భయపడకుండా, సంపూర్ణ వినయముతో, భక్తితో, విశ్వాసముతో మనము సిద్ధపడి ఉండాలి. శ్రమలలో సైతం ఆయన కొరకు మనము సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడుతూ అనేకులు యేసును గూర్చి మనలను అడిగే రీతిగా మన జీవితం ఉండాలి. అట్టి రీతిగా ప్రభు కొరకు సాక్షిగా జీవించే జీవితాన్ని కలిగి ఉందాం. దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను, వివిధ రంగాలలో ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండి జ్ఞానము చేత వారిని నింపండి. అనేక మంది బిడ్డలు దూర దేశాలలోనూ, దూర ప్రాంతాలలో ఉంటున్న వారు ఉన్నారు. చదువుకుంటున్న వారు, ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నారు. వారికి మీరు తోడుగా ఉండండి. వారిని మీరు దీవించండి నాయన. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి
నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. తండ్రి, నీ స్తోత్రాలు. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.